హాయ్ ఎవ్రీవన్, ఈరోజు పంజాబీ డ్రెస్ టాప్ కటింగ్ చూద్దాం. ఫస్ట్ లైనింగ్ క్లాత్ తీసుకొని మధ్యకి మడిచి 1 ఫోల్డ్ చేయండి. ఈ లైనింగ్ మీద ఆది డ్రెస్ తీసుకొని నిలువుగా సగానికి ఫోల్డ్ చేసి చూపించిన విధంగా పెట్టండి. పెట్టిన తర్వాత ముందు నెక్ లెంత్, షోల్డర్స్, ఆర్మ్ దగ్గర మార్క్ చేయండి. ఒక ఇంపార్టెంట్ నోట్ అండి, మీరు నెక్ మార్క్ చేసుకునేటప్పుడు మీ లైనింగ్ క్లాత్ అనేది క్లోజ్డ్ సైడ్ ఉందా ఓపెన్ సైడ్ ఉందా ఒకసారి చెక్ చేసుకోండి. ఓన్లీ క్లోజ్డ్ సైడ్ మాత్రమే మనం నెక్స్ అనేది తీసుకుంటాము. ఆర్మ్ దగ్గర నుండి చూపించిన విధంగా కిందకి లైన్ గీసి డ్రెస్ కట్స్ పాయింట్ దగ్గర మార్క్ చేయండి. బ్యాక్ నెక్ పాయింట్ మరియు ఆర్మ్ రౌండ్, షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా లైన్స్ డ్రా చేస్తున్నాను. అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్లు డ్రా చేసి ఆర్మ్ హోల్ దగ్గర ఫ్రంట్ పార్ట్కి లోతు గీశాను. కట్స్ పాయింట్ దగ్గర 1 ఇంచ్ ఎక్స్ట్రా విడ్త్ తీసుకొని లైన్ డ్రా చేయాలి. లైనింగ్ మెయిన్ క్లాత్ కంటే తక్కువ పొడవు ఉండాలి. ఆది డ్రెస్ తీసేసి నెక్లు కట్ చేయకుండా బ్యాక్ పార్ట్ కట్ చేసి చూపించిన మార్కింగ్లు పెట్టాలి. ఈ కుర్తీలో కట్స్ పాయింట్ అనేది మెయిన్, సో దాని దగ్గర కరెక్ట్గా కట్ అనేది పెట్టుకోండి మార్కింగ్ కోసం. స్టిచ్చెస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ వరకు కూడా మార్క్ చేయండి. ఆర్మ్ రౌండ్ దగ్గర
మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ పీసెస్ని సపరేట్ చేయండి. మార్కింగ్ లేని పార్ట్ మీద బ్యాక్ నెక్ డ్రా చేయండి. తర్వాత కట్ చేయండి. మనం ఆల్రెడీ డ్రా చేసిన ఇంకొక పీస్ తీసుకోండి. అది ఫ్రంట్ నెక్. దాని ఫ్రంట్ నెక్ లోతు పార్ట్ రెండు కట్ చేయండి. లైనింగ్ కటింగ్ పార్ట్ కంప్లీట్ అయిందండి. మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఓపెన్ చేసి సగానికి ఫోల్డ్ చేసి మనకి ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పుకి తీసుకోండి. క్లోజ్డ్ వైపు మాత్రమే మీరు నెక్స్ అనేవి పెట్టండి. కట్స్ ఆర్మ్ హోల్ ఓపెన్ సైడ్ వస్తాయి. కొంచెం క్లాత్ని ఎక్స్ట్రా ఉంచి చూపించిన విధంగా కట్ చేసి లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పేస్ట్ చేయండి లేదా స్టిచ్ చేయండి. తర్వాత ఈ కుర్తీకి స్లీవ్స్ కటింగ్ అండి. దీనికోసం మన హ్యాండ్ వెడల్పు ఎంత ఉంటుందో అంత పొడవు తీసుకొని హైట్ వచ్చేసి మనకి ఎంత కావాలో అంత హ్యాండ్ పొడవుని తీసుకొని ఇలా మెజర్ చేసుకొని ఆ హైట్లో మార్క్ చేసుకోవాలి. కింద హ్యాండ్ దగ్గర కూడా ఎంత వెడల్పు ఉందో అది కూడా మార్క్ చేసుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని మన కింద నుంచి ఈ షార్ట్ హ్యాండ్స్లో వచ్చేసి కింద నుంచి ఎంత విడ్త్ ఉంది ఎంత లెంత్ ఉంది అనేది మనం చెక్ చేస్తామండి. ఇది వచ్చేసి 2 ఉంది. నేను 2 బావు పెట్టుకుంటున్నాను, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా స్టిచెస్ కోసం. ఈ ఆర్మ్ విడ్త్ వచ్చేసి 8 వచ్చింది. టాప్ పాయింట్ నుంచి ఆ పాయింట్ వరకు నేను 8 పెట్టుకుంటున్నాను. దాన్ని కలుపుతూ ఒక మార్క్ చేస్తున్నాను. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఒక కర్వ్ అనేది తీసుకున్నాను. ఒక 0.5 ఇంచెస్ కిందకి డౌన్ తీసుకోవాలి. 1.5 ఇంచ్ దగ్గర పాయింట్ పెట్టుకొని మిడిల్కి డాట్ పెట్టుకొని ఆ కర్వ్ అనేది తీసుకున్నాను. లోతు పార్ట్ స్లీవ్స్ కట్ చేశాక మిడిల్లో మార్క్ అనేది చేసుకోవాలి. సో కుర్తా కటింగ్ కంప్లీట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe my channel.
@Saujis Varahi Designers.